రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీరు అందించే కృష్ణానది ఒకవైపు, తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ప్రసాదించే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మరోవైపు. విద్యుత్ వెలుగులు అందించాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు కాలుష్య కూరలు చాచింది. మరి ఎందుకు ఈ పరిస్థితి? అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితి కారణమా, లేదంటే ప్రభుత్వ వైఫల్యమా? ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవైపు విద్యుత్ వెలుగులు అందిస్తూనే కృష్ణానదిని మొత్తం కూడా కలుషితం చేస్తున్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద మనం ఉన్నాం. చూసుకోవచ్చు, ఈ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు అని కూడా చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం అయితే కాలుష్య ఆరోపణలు అయితే తెరపైకి వస్తున్నాయి. ప్రాజెక్టు నుంచి వెలువడుతున్నటువంటి వ్యర్థాలు మొత్తం, బూడిద అవశేషాలు మొత్తం పరిసర ప్రాంతాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా స్థానికులు, పర్యావరణవేత్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యర్థాలు చివరకు కృష్ణానదిలో కలుస్తాయన్నటువంటి ఆరోపణలు అయితే కలకలం రేపుతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా గ్రామస్తులైతే చూపుతా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మించినటువంటి ఈ పవర్ ప్రాజెక్టు ఇప్పుడు కాలుష్య వివాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. బొగ్గు దహనం అనంతరం కూడా ఏర్పడేటువంటి ఫ్లై యాష్, ఇతర వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులకు శాపంగా మారినటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో పాటు మత్స్యకారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. చేపలు కూడా చనిపోతున్నాయని కూడా ఇక్కడ స్థానిక మత్స్యకారులు కూడా ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. అంటే ఏంది ప్రాజెక్టు సంబంధించి వ్యర్థాలు కృష్ణానదిలో కలుస్తున్నాయంటే నిజమేనా? ఇది నిజమే. ఇది మన బొగ్గుల నుంచి వచ్చే వాటరు, యాస్ నుంచి వచ్చే వాటర్ని రెండింటిని శుద్ధి చేసి వాటర్ మళ్ళీ రిటర్న్ తీసుకుని శుద్ధి చేసి కలుపుతున్నారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా యాస్ నుంచి వచ్చే బూడిద వాటర్ కలపడం వల్ల వాటర్ అంతా గోధుమ కలర్కి వచ్చి మందులో చేపలు చావడం కాకుండా ముందు ఇరికిగూడెము, దాచపల్లి, ఇంకా ముందుకు పోతే గ్రామాలన్నీ ఈ కృష్ణా నది వాటర్ని త్రాగునీటికి ఉపయోగిస్తారు. తాళవీరబుడానికి మరియు ఇరికిగూడానికి కృష్ణానది నుంచే మాకు తాగునీటి వాటరు మన మిషన్ భగీరథ వాటర్ ద్వారా వస్తాయి. అవి కూడా ఇట్లా వాటర్ తాగడం వల్ల ఎలర్జీ రావడము, బెందులు రావడము, మన ఆస్తమా రావడం అనేవి జరుగుతున్నాయి. ఇంతకుముందు ఈ మన పవర్ ప్లాంట్లో ఉన్న వాళ్ళు జన్కో ఆఫీసర్కి సంబంధించిన వాళ్ళు వాటర్ని నదిలో కలిపేటప్పుడు శుద్ధి చేసి ఫిల్టర్ చేసి కలుపుతున్నారు. అదేమి జరగకుండా ఒట్టి బూడిద కలర్లో ఉన్న వాటర్ కలపడం వల్ల అసలు మనం కొంచెం ముందుకు పోయి చూసినట్టయితే ఆ వాటర్ ఎలా ఉంటుంది ఏదో అనేది మొత్తం మీకు డీటెయిల్గా తెలిసిపోతుంది. ఎన్ని రోజులు ఉంటుందన్న ఈ సమస్య? ఇది మినిమం 1.5 year నుంచి జరుగుతుంది. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులకు కూడా ఇంతకుముందు తెలియపరిచినాం, జన్కో అధికారులకు కూడా, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఈ వాటర్ ఇలానే కొనసాగితే ముందు తరాల భవిష్యత్తు ఉండదు. ఆ వాటర్ని తాగడం వల్ల చాలా అనారోగ్య పాలవుతారు. కృష్ణానది వాటర్ ఇంతకుముందు కనీసం ఈ వాగు వాటర్నే ఇక్కడ పొలాలు చేసుకునే వాళ్ళు తాగునీటికి ఉపయోగించేవాళ్ళు. అట్లాంటి వాటర్ని ఇలా కలుషితం చేయడం వల్ల మన పశువులకు కానీ మనుషులు కానీ తాగు వాటర్ కనీసం మిషన్ భగీరథ నుంచి వాటర్ని కనీసం స్నానానికి కానీ ఇంట్లో ఏదైనా అవసరాలు వాడుకోవడానికి కూడా అనుకూలం లేని పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇట్లనే కొనసాగితే చాలా జనాలకు కానీ పశువులకు కానీ అనారోగ్యం పాలు కావచ్చు అని అనుకుంటున్నాను. సాగు పంటలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అంటే కలుషితమైన వాటర్ వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఇక సాగు పంటలకంటూ ఉపయోగించడం అంటూ జరగదు. ఎందుకంటే అసలు పూర్తిగా కలుషితం అయిపోయింది కృష్ణానది వాటర్. మనం ముందుకు పోయి చూసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ అర్థమైపోతుంది. సాగునీటి ఇప్పుడు ముందు లిఫ్ట్ వేయాలని చూస్తున్నారు. ఆ లిఫ్ట్ వాటర్ను కూడా మన పంటలకు ఉపయోగిస్తే భూమిలో ఉన్న సారవంతం కూడా కోల్పోతుందని నేను అనుకుంటున్నా. అది ఖచ్చితంగా జరిగిద్ది. కాకపోతే ఇప్పటికన్నా అధికారులు కనుదీర్చి దీన్ని పరిశీలించి వాటిని కరెక్ట్గా వాటర్ శుద్ధి చేసి కృష్ణానదికి కలిపితే ప్రాబ్లం ఉండదు. కాకపోతే వాటిని తాగునీటికి ఉపయోగించే ఇంకా ముందున్న గ్రామాలకు చాలా ఇబ్బంది అవుతుంది, రోగాలు పాలవుతారు. సో ఇది ముఖ్యంగా ఎవరెటు పోతే మాకేంటి అన్న విధంగా కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ సంబంధించిన అధికారులు వ్యవహరిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏదైతే వీళ్ళు ఏదైతే వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి పూర్తిగా భూములను మొత్తం కూడా కలుషితం చేస్తుంది, భూగర్భ జలాలను మొత్తం కూడా విషంగా మారుస్తుంది అనేటువంటి ఆరోపణ, అభిప్రాయాన్ని కూడా ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ప్రసాదించేటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు విషపు కోరలు చాచిందనే దానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఘటన అని చెప్పుకోవచ్చు. యాదాద్రి పవర్ ప్లాంట్ సంబంధించి ఆ వేస్ట్ వాటర్ మొత్తం కూడా ఇదిగో మనం చూసుకోవచ్చు. ఇలా బూడిదను రూపంలో వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ మొత్తం కూడా కృష్ణానదిలో కలుస్తాయి. అంటే ఓ విధంగా చెప్పాలంటే మనం తాగే వాటర్ మొత్తం కూడా ఈ విషపు వాటరే మనం తాగుతున్న పరిస్థితులు కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ విషపు వాటర్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రజలు ఈ విషపు వాటర్ని తాగుతారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు కూడా ఎవరెటు పోతే మాకేంటి అనే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. మనం వెనకాల చూసుకోవచ్చు ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో అంటే ఆ ప్లాంట్ నుంచి కూడా ఈ వ్యర్థ రసాయన పదార్థాలన్నీ కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. ఇది మొత్తం కూడా కృష్ణానదిలోకి వెళ్తాయని కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ స్థానిక ప్రజలతో పాటు ఏపీ ప్రజలు కూడా తాగేటువంటి వాటరు ఇవే అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అని చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ వాటర్ మొత్తం కూడా ఎక్కడికి వెళ్తుంది ఈ వాటర్? ఇది యాష్ ద్వారా అంటే పవర్ ప్లాంట్లో మనం కోలు ఉపయోగిస్తాం కదా, ఆ ఉపయోగించిన కోల్ ఏమైందంటే బూడిదయ్యి ఇది ట్రీట్మెంట్ చేసి ఈ వాటర్ రిటర్న్ చేసుకోవాలి. కానీ ఈ వాటర్ ఏమవుతుందంటే డైరెక్ట్ వదలడం వల్ల అన్నవేరు వాగు ద్వారా కృష్ణానదిలో కలుషితం అవుతుంది. దానివల్ల పరిసర గ్రామాల ప్రజలకు అంతుచిక్కని వ్యాధులు రావడం జరుగుతుంది. గతంలో ఏంది కృష్ణ వాటర్ తాగడానికి తీయగా ఉండేది, కానీ ఇప్పుడు కృష్ణ వాటర్ తాగాలంటే భయపడుతున్నాం. మొన్న మేము ఈ కృష్ణ వాటర్ పచ్చగా మారడం వల్ల అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మేము పరిశీలన చేయడం జరిగింది. కొంతమంది గ్రామస్తులం పోయి ఇదైతే అన్నవేరు వాగు నుంచి కృష్ణానదిలో కలిసే దగ్గర బూడిదగా ఉండటం జరిగింది. నీళ్లు పైన ఉన్న నీళ్లు స్వచ్ఛంగా అసలు కృష్ణానది వాటర్ ఎట్లుంటే అట్లా ఉన్నాయి. కాబట్టి మేము థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ వ్యతిరేకించడం లేదు. కానీ ఆ రోజు ఏదైతే చెప్పినారో హీరింగ్ రోజు ఈ నీళ్ళని మళ్ళీ రిటర్న్ చేసుకుంటామన్నారు, కాలుష్యం కాకుండా చూస్తామని చెప్పినారు. కానీ అది ఏది కూడా పాటించడం లేదు. దయచేసి మేమేమంటున్నామంటే 2 రాష్ట్రాల ప్రజల్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని వందల కోట్లు పెట్టి మిషన్ భగీరథ వాటర్ చేయడం జరిగింది గవర్నమెంటు. ఆ నీళ్లు తాగాలన్నా కూడా ఇవే తాగాలి. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ నీళ్ళని అసలు కృష్ణానదిలో కలవకుండా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎన్ని రోజులు ఉంది పరిస్థితి? అంటే అధికారుల దృష్టి తీసుకుపోయారా ఈ విషపు వాటర్ సంబంధించి కలుషితం అయితే విషయం సంబంధించి? మొన్న మేము ప్రజలందరం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ వాటరు కలుషితమైంది కృష్ణానదిలో కలవకుండా గవర్నమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. లేదంటే మాత్రం ఆ రోజు ఏదైతే హీరింగ్లో చెప్పినారో దాని నామ్స్ తీసుకొని కోర్టుకు పోయి అయినా కానీ ఈ వాటర్ కృష్ణానదిలో కలవకుండా చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. చూసుకోవచ్చు ఏదైతే ఈ వాటర్ ఉన్నాయో ఈ వాటర్ సంబంధించి మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. ఈ వాటర్ అంటే శుద్ధి చేసిన తర్వాతే రిలీజ్ చేయాలి ఉంటుంది. కానీ ఎలాంటి శుద్ధి చేయకుండా డైరెక్ట్ వాటర్ ఈ విధంగా వదులుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషపు నీరు మొత్తం కూడా కృష్ణానదిలోకి కలవడం, కృష్ణానది ఆ వాటర్ తాగినటువంటి ప్రజలు మొత్తం కూడా దుద్దుళ్ళు, వివిధ రకాల శ్వాసకోశ వ్యాధులు, అదే గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన వ్యాధులు బారిన పడుతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇదే విషయాన్ని కూడా చెప్పారు. ఏదైతే వేస్ట్ వాటర్ ఉంటుందో ఆ వేస్ట్ వాటర్ శుద్ధి చేయాలనేటువంటి ఇక్కడ ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చాయి. వారు ఆందోళన కూడా చేశారు. కానీ అక్కడ వీరికి ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా విస్మరించి కూడా ఈ విధంగా విషపు వాటర్ మొత్తం కూడా కృష్ణానదిలో పంపుతున్నటువంటి సీన్ మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఏదైతే వాటర్ వదులుతున్నారో ఈ వేస్ట్ కెమికల్స్ సంబంధించినటువంటి వాటర్ మొత్తం కూడా శుద్ధి చేయాలనేటువంటి డిమాండ్ ఇక్కడ స్థానిక ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది. వందల కోట్ల రూపాయలు వెచ్చించి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును ఇక్కడ నిర్మించారు. తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే లక్షలు జీతం తీసుకునేటువంటి అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్ల కక్కుర్తి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏదైతే యాష్ వాటర్ ఉంటాయంటే విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత యాష్ వాటర్ అంటే రికవరీ వ్యవస్థ అంటారు. అంటే యాష్ వాటర్ని మళ్ళీ శుద్ధి చేసిన తర్వాత ఆ యాష్ వాటర్ని బయటికి వదలాల్సి ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రజలకు ముప్పు ఉండదు. కానీ ఏదైతే యాష్ వాటర్ ఉన్నాయో ఆ యాష్ వాటర్ మొత్తం కూడా కృష్ణానదిలోకి పంపుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఇదొక మన ఒక
గుంతలాగా ఒక ఏర్పాట్లు చేస్తున్న అధికారుల పనితనాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఏదైతే ఉందో ఈ ప్లేస్ను మొత్తం కూడా యాష్ వాటర్ని ఇందులో స్టోరేజ్ చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పద్ధతి ద్వారా కూడా ఇక్కడ శుద్ధి చేసినటువంటి ఆ వేస్ట్ వాటర్ యాష్ వాటర్ని ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా అడవిలోకి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి కాసుల కక్కుర్తి పడుతున్నారనేదానికి ఈ ఘటన కూడా సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే ఈ పద్ధతి ద్వారా కూడా మరింత ముప్పు వాటిల్లేటువంటి అవకాశాలు కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యాష్ వాటర్ ఇక్కడ నిల్వ చేసే నేపథ్యంలో కూడా ఇక్కడ భూగర్భ జలాలు మొత్తం కూడా విషంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి యాష్ వాటర్ను అడవిలోకి వదిలే విధానం ద్వారా కూడా జీవరాశులకు ముప్పు వాటిల్లేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేయాల్సినటువంటి అధికారులు ప్రభుత్వం కూడా ఇటువంటి చీఫ్ ట్రిక్ కూడా ఉపయోగిస్తున్నారనేటువంటి ఘటనకు ఈ మనం చూస్తున్నటువంటి సీన్ సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అంటే ఒక తప్పు చేస్తున్నారు, మరోవైపు ఆ తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో కూడా మరొక తప్పు చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణకు విద్యుత్ వెలుగులు అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చర్యలు చేపట్టింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలను సంక్షోభంలో నెట్టిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ఫ్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ సంబంధించి కూడా అక్కడ నీటి శుద్ధీకరణ జరిగిన తర్వాత ఆ వేస్ట్ వాటర్ మొత్తం కూడా బయటికి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆ ఫ్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అమల్లోకి రాని నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నీటి శుద్ధి జరగని నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ కలుషిత నీటి మొత్తం కూడా ప్రస్తుతం అయితే కృష్ణానదిలో కలుస్తున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇంతకుముందుకు ఏదైతే వాగు ఉందో ఆ వాగు సంబంధించి అన్నేరు వాగు మొత్తం కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి జరిగిన తర్వాత ఆ వేస్ట్ వాటర్ మొత్తం కూడా పూర్తిగా ఈ కృష్ణానదిలో కలుస్తున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కృష్ణానది అంటే చాలా అందంగా కనబడతా ఉంటుంది. ఆ వాటరు కనుచూపు మేర కూడా మంచి ప్రకృతి అందాలను కూడా ప్రసాదిస్తుంది. కానీ ఆ వేస్ట్ వాటర్ వచ్చేటువంటి కలుషితమవుతున్నటువంటి వాటర్ చూస్తే పూర్తిగా రంగును కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చాలా నీలి రంగులో నిగనిగలాడేటువంటి కృష్ణానది కాస్త యాదాద్రి పవర్ ప్లాంట్ ఆ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి విషపు వాటర్తో కూడా పూర్తిగా కలుషితమవుతుంది. పూర్తిగా రంగును కోల్పోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఫ్రీ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి ఆ ఏర్పాటు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఏదైతే విషపు వాటర్ సంబంధించి కూడా పూర్తిగా అంటే కృష్ణానదిలో ఉండి కలుషితమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో పాటు ఇక్కడ పూర్తిగా చేపలు పెట్టేటువంటి మత్స్యకారులు కూడా ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే సంబంధించిన ప్రాజెక్టు ఏర్పాటుకు ముందు కూడా ఇక్కడ చాలామంది వందల మంది మత్స్యకారిక కుటుంబాలు ఇక్కడ కృష్ణానదిలో ఉన్నటువంటి ఇక్కడ చేపలు పట్టుకొని కూడా జీవనం సాగించే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అయితే నీరు పూర్తిగా కలుషితమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ చేపలు పట్టే పరిస్థితి లేదు, చేపలు పెరిగే పరిస్థితి ఏమాత్రం లేదని కూడా ప్రస్తుత సీన్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఘటన అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వ వైఫల్యానికి కూడా ఈ సీన్ అయితే సజీవ సాక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంది. కృష్ణానది చేపలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే కృష్ణానదిలో దొరికేటువంటి చేపలకు సంబంధించి ఫుల్ టేస్టీగా ఉంటాయని కూడా చాలామంది భావిస్తుంటారు. ఆ నేపథ్యంలోనే కృష్ణానదిలో పట్టేటువంటి చేపలను తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, బొంబాయి లాంటి మహానగరాలకు కూడా ఇక్కడ నుంచే చేపలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కానీ భవిష్యత్తులో కూడా ఇక కృష్ణా చేపలు దొరికే పరిస్థితి ఏమాత్రం లేదని కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే యాదాద్రి పవర్ ప్లాంట్
పుణ్యమాని ఇప్పుడు పూర్తిగా కృష్ణానది మొత్తం కూడా కలుషితం అవుతోంది. మానవ మనుగడతో పాటు ఇక్కడ చేపల పెంపకంపై కూడా ఇప్పుడు తీవ్ర ప్రభావం పడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత సంబంధించినటువంటి మత్స్యకారులంతా కూడా ఇప్పుడు ఉపాధి కోల్పోయి వీధిన పడాల్సిన పరిస్థితి దాపురించింది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. అన్న, ఎట్లా ఉంది గతంలో, ఎట్లా ఉండేది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో ఒక మంచిగా ఉండేది, వాటరు నీట్గా తెల్లగా ఉండేది, చేపలు కూడా వలల ద్వారా పట్టేది, చాలా స్పష్టంగా ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చేపలు వాటంతటికి అవే చనిపోతున్నాయి. వేల చేపలు చిన్నపిల్లల దశలోనే చనిపోవడం, అంత తెప్పలు గాలికి వచ్చేసి యువతలు పడడం, వలలేసినా కానీ కనీసం 1-2 చేప కూడా పడేటట్లేదు. ఇలా లాస్ట్కి వాళ్ళు పలుగు పార తీసుకొని పని చేసుకునే విధంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. వేలాది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. మత్స్యకారుల చికారు అనేది అసలు లేదు. ఇక్కడి నుంచి పడ్డటువంటి చేప చాలా ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అయ్యేది. ఉదయం పూట పొద్దున్నే వచ్చి చేట్లు వచ్చి కొనుక్కొని పోయేది. ఇవాళ చేట్లు కాదు కదా, కనీసం ఆ మత్స్యకారులకి ఒక 10 రూపాయలు అప్పు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, చేపలు పడట్లేదని. అరే చెప్పండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్న? గతంలో కృష్ణానది అంటే చాలా ఫేమస్, ఆ చేపలకు కూడా ఏమో డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉంది ఈ పరిస్థితి? ఇప్పుడు డిమాండ్ ఎక్కడదండి. ఇంతకుముందు నీట్గా 10 నుంచి 20 వేలు 30 వేలు వచ్చేవి. పిల్లలు ఫ్యామిలీ అంతా చక్కగా బతికేవాళ్ళు. ఈ ధర్మపాడు పుణ్యం అని చెప్పి వాటర్ కలుషితం వాటర్, పొల్యూట్ వాటర్, రోగాలు, నేపులు, ఏమైనా డ్రింకింగ్ వాటర్ తాగుతుంటే మామూలుగా చిన్నపిల్లకైనా మలేరియా, టైఫాయిడ్ ఇటువంటివి వస్తున్నాయి. ఇటువంటివి వచ్చినప్పుడు ఇది మళ్ళీ ఎలర్జీ కూడా, స్కిన్ ఎలర్జీ. ఇక మనిషి అన్ని రకాలుగా ఆర్థికంగా, ఇక మానసికంగా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఏదైనా సరే సర్వం కోల్పోయాడు. ఇంక ఇది కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఏమేమి చేపలు పట్టేదన్న గతంలో? మీరు ఎంత అంటే ఎన్ని టన్నుల చేపలు దొరుకుతుంటాయి, ఎక్కడికెక్కడ పంపిస్తుంటారు గతంలో మీరు? ఎందుకంటే ప్రతి పడవకు వచ్చేసి సార్ 50 కేజీలు, 40 కేజీలు, 30 కేజీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏంది 2000, 3000 వస్తుంటాయి. అసలు శూన్యమండి. అసలు చేపలు చనిపోయి వస్తాయి. అయితే మన చాకిరి వృధా అనంతం. విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక కూలోని పెట్టుకుని నేను ఒక్కడిని చేయలేక ఈ గాలికి ఒకరిని తీసుకొని పోతే 4 వలలో, 5 వలలో, 10 వలలో వేస్తే 4 చేపలు రాట్లా. 4 చేపలు అయితే కూలోడికి ఏమి ఇలా మేమేం తినాలా? ఈ రోగాలు నొప్పులేంది? ఈ బతుకు తెరివేంది? అసలు ఈ ఊరిలో ఉండాలా, వదిలిపెట్టి పోవాలా? దిక్కుదోచిన పరిస్థితులు మాకేం అర్థం కాక ఇంకా అందుకని మీ మీడియా ద్వారా పెద్దవాళ్ళు తెలియబడి నేను అడుగుతున్నాను సార్. సో ఇది మొత్తానికైతే మనం చూస్తూ ఉన్నాం, వాటర్ ఎంత కలుషితం అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కృష్ణానది సంబంధించి ఇక్కడ పట్టేటువంటి చేపలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు అంటే పశ్చిమ బెంగాల్, బొంబాయి లాంటి మహానగరాలకు మొత్తం కూడా ఇక్కడ నుంచే చేపలు వెళ్తూ ఉంటాయి. కనీసం ఇప్పుడు చేపలు గ్రోత్ పెరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా పవర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలతో కూడా పూర్తిగా నీరు కూడా కృష్ణానది కలుషితం అవుతున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు కూడా పూర్తిగా ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంక్షేమం ఒకవైపు, సంక్షోభం ఇంకోవైపు. ఆశయం మంచిదే అయినా ఆలోచన విధానంలో లోపం కారణంగా కృష్ణానది పూర్తిగా కలుషితమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా కృష్ణానదిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐ న్యూస్, కృష్ణానది నుంచి.